90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయానికి వస్తే అందరూ ఒకటేలాగా పెట్టుబడి పెట్టరు కాబట్టి ఒక స్మాల్ అమౌంట్ 500 బిలోనే ఎవరైనా కూడా అంటే వీడియో చూసి చాలామంది అరే ఇంత ప్రాఫిట్ వస్తుంది నేను కూడా ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళకి ఇన్ని ఎపిసోడ్స్లో ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా థాట్ వస్తూ ఉంటుంది. బట్ వచ్చినప్పుడు వాళ్ళకున్న అమౌంట్ ఇంత పెడితే సరిపోతుందా, దీంతో నాకు రాబడి ఎంత వస్తుంది అన్న క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా కాకుండా అందరి దగ్గర అఫోర్డబుల్ ఉన్న ప్రైస్ ఒక 500 అన్న మినిమం ఉంటుంది కాబట్టి అంత తక్కువ పెట్టుబడితో కనుక నేను పెడితే నాకు లాభం ఎంత వస్తుంది, ఎక్కడ పెట్టాలి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది సార్, దాని గురించి అంటే పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఈ వీడియో చూశాక ఎవరెవరైతే గంటకి ఎంతైతే సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ పనిలో నుంచి ఆ పనన్న వదిలేస్తారు, లేదంటే ఆ పనిలో నుంచి వచ్చిన ప్రతి గంటకు వచ్చిన ఆ రూపాయి ఎంతైతే ఉంటుందో ఆదాయం, ఆ ఆదాయాన్ని నేను చెప్పిన చోట్ల పెట్టేసేసి కోట్లధికారి అయిపోతారు. ఎంత అంటున్నారు? 30 కోట్ల రాబడి కోసము జస్ట్ మీరు 118 రూపాయలు పెడితే చాలు. ఆ కైండ్ ఆఫ్ పద్ధతిలో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 118 రూపాయలు ఎగ్జాక్ట్లీ 118 ఇప్పుడున్న మార్కెట్ కి సెట్ అవుతుంది. అబ్సల్యూట్లీ ఇప్పుడున్న మార్కెట్ నే, ఎందుకంటే మంచిగా మనకు చవక ధరల్లో ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తారండి, ఇప్పుడు ఒక పెద్ద షోరూమ్కి వెళ్తారు, ఆ షోరూంలో వెళ్ళేసేసి బంగారం కొందాం అనుకుంటే వాళ్ళ వాల్యూ అడిషన్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, 35%, 45% ఉంటుంది. ఇప్పుడు ఎకనామికల్గా ఉంటుంది, ప్లస్ అలాగే మంచి జెన్యున్గా జ్యువెలరీ ఉంటుందని చెప్పేసి ఇంకొక చోట్ల పోతే వాళ్ళు 12.5% తీసుకుంటారు ఎక్స్ట్రా ఛార్జెస్. అంటే మీరు ఇక్కడ 12.5% ఇంకా నెగోషియేట్ చేసుకుని 10.5 చేసుకుంటే అక్కడ 35% ఛార్జ్ చేసే వాడి కట్టే బదులు అక్కడ 20% ఇక్కడ మిగిలించుకుంటారు కదా. సో యూ ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ అ బార్గెన్ బై. సో బార్గెన్ బయింగ్ అనేది అందరు చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ETF కానివ్వండి, స్టాక్ మార్కెట్లో ఒక మంచి ఆనిముత్యాల లాంటి కంపెనీ షేర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు రైట్ టైం వచ్చింది కొనుక్కోవడానికి ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్. ఒక రోజు కోసం కాదు, ఒక సంవత్సరం కోసం కాదు. మీరు ఇప్పుడు ఏదైతే ఏజ్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి హూ ఈజ్ అబౌట్ 21 ఏజ్ పైన ఉన్న వాళ్ళు, సమ్వేర్ అరౌండ్ 25, 30, 35, 40 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరి కోసం కూడా, ఇన్ఫాక్ట్ సీనియర్ సిటిజన్స్ కోసం కూడా, వీళ్ళు ఎవరైతే నేను నా స్తోమత ఏదైతే ఉందో, ఇప్పుడు నేను గంటకి 118 రూపాయలు ఒకవేళ నేను అఫోర్డ్ చేయగలిగాను అనుకోండి, నేను ఖచ్చితంగా 30 కోట్లు ఎలా సంపాదించుకోవాలి అన్న రూట్ క్లాస్లో నేర్చుకున్న తర్వాత నేను దాన్ని ఫాలో అవుతా. ఓకేనా? అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సినారియోలో ఇక్కడ ఎందుకంటే 26,500 దాకా వెళ్ళిన నిఫ్టీ కాస్త 21,900 దాకా వచ్చింది శిరీష. అంటే దాదాపు ఒక 14 to 15% కరెక్షన్ అంటూ మీకు మార్కెట్లో జరిగింది. దానికి అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ మార్కెట్స్ కిందికి వచ్చిన తర్వాత మీకు కాస్త తక్కువ రేట్లో దొరుకుతుంది కదండి. సో దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్. ప్రపంచం అంతా కూడా చెప్పడం ఒక వైపు అయితే, మీరు ఈ క్లాస్లో నేర్చుకొని మోస్ట్ సక్సెస్ఫుల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ అవుతారు. ఎందుకంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, నా ఏజ్ అయితే నేను ఎలాగో ఒక బీదవాడిగా నేను అయిపోయొచ్చింది, కానీ నా పిల్లలు, నా భార్య కనీసం ఒక కోట్లాధికారి లైఫ్ అంటూ అఫోర్డ్ చేయగలిగితే నాకు అంతకంటే ఇంకా సంతోషం ఇంకా ఏమొద్దని చెప్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక సంతోషమైన వార్త ఏంటంటే 118 రూపాయలు మీరు పెడితే మీకు ప్రతి గంటకు 1,160 రూపాయలు వస్తాయన్నమాట. ఓకేనా? 118 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, 1,160 రూపీస్ మీకు రాబడిగా వస్తుంది. అదే మీకు 30 years తర్వాత టోటల్ అమౌంట్ 30 crores అవుతుంది, 30 కోట్లు. దీన్ని మనము ఎలా కైండ్ ఆఫ్ పెట్టుబడి పెట్టాలి, సో ఇది నెలకు ఎంత వస్తుంది అమౌంట్, అదొక చిన్న క్యాల్కులేషన్, అదంతా క్లాస్లో చెప్తాను. అండ్ దాంతో పాటే సంవత్సరానికి లేదు సార్ నేను 3 monthsకి పెడతాను, 6 monthsకి పెడతాను అంటే అలా కూడా మీరు పెట్టచ్చు. ఎందుకంటే ఎవరెవరైతే డైలీ వేజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్స్ ఉంటారండి, రోజు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు వాళ్ళు పని చేస్తారు, ఒక 1,000 రూపాయలు 500 రూపాయలు సంపాదిస్తారు. అలాగే చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే గంట చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టరే అనుకోండి, ఒక లాయర్ అనుకోండి, చార్టర్డ్ అకౌంటెంట్ అనుకోండి, గంటకి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అయితే గంటకి 118 రూపాయలు సేవ్ చేయడానికి వాళ్ళకి ఒక పెద్ద విషయం కాదు. అసలు నార్మల్ పర్సన్కి కూడా అది కొంచెం పెద్ద విషయం అనిపించవచ్చు, బట్ మీరు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇందులో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను చెప్తాను ఒక సీక్రెట్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేయాలి? ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఈస్, మీరు ఇక్కడ ETF లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దాదాపు ఒక 15 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి.
హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్బీఐ ఉంది, దాంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, బ్లాక్ రాక్ ఉంది, మోతిలాల్ ఓస్వాల్, ఇలాంటి ఆదిత్య బిర్లా గ్రూప్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్ తీసుకొచ్చాయి. అందులో మీరు పెట్టుబడి పెట్టండి. దాంతోపాటు అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఒక 25% అందులో పెట్టాక మిగతా 75% స్టాక్స్ లో పెట్టండి. అందులో నేను చెప్తున్నాను, నేను రికమెండేషన్ ఇవ్వను, నిఫ్టీ 50లో టాప్ 10 కంపెనీస్ చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ 10 years కోసం. శిరీష, ఒక 10 సంవత్సరాల కోసం ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు ఒక హింట్ ఇస్తాను, ఆ కంపెనీ ఏవి అన్నది. ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పబోయేది ఒక సాఫ్ట్వేర్లో ఐటీ కంపెనీ ఉంది. ఆ ఐటీ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. కనీసం ఇందులో మీకు 6.5 నుంచి 7 కోట్లు వర్కౌట్ అవుతుంది మీ టోటల్ 30 కోట్ల రాబడిలో. ఓకేనా? ఒక 7 కోట్లు ఇక్కడికి వచ్చేసాయి అనుకోండి. రెండో కంపెనీ ఉంది, చాలా పెద్ద గ్రూప్ ఇది అనమాట, సిమెంట్ ఇండస్ట్రీలో చాలా పేరున్న కంపెనీ. ఈ కంపెనీ రెండో కంపెనీ ఉంటుంది. ఇందులో మీకు కనీసము కాదన్న కానీ ఒక 12 కోట్ల వర్త్, దాంట్లో మినిమం 13 కోట్ల వరకు మీకు వస్తుంది. అంటే 7 + 13 కోట్లు అంటే మీకు 20 కోట్లు అయిపోయింది. సో ఈ 20 crores ఇటువైపు మీకు ప్రాఫిట్ కింద వచ్చిన తర్వాత మిగిలింది ఇప్పుడు మనకు 10 crores, అంటే టోటల్ మన టార్గెట్ 30 crores అండి. నెక్స్ట్ రాబోయే 50 సంవత్సరాల్లోనూ 40 సంవత్సరాల్లో కాదు, విత్ ఇన్ 30 years లోనే మీకు ఇది కైండ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఇందులో మిగతా 10 కోట్లు ఐ హ్యావ్ అనదర్ కంపెనీ విచ్ ఇస్ అ వెరీ బిగ్ కంపెనీ అనమాట. ఫార్మాలో వచ్చేసేసి మన నిఫ్టీ 50లో ఉంది. ఎందుకంటే నిఫ్టీ 50 అంటే భారతదేశం అంటేనే నిఫ్టీ 50. సో ఇందులో ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఏదో మోసం చేసి జనాలని ముంచేసేసి పరిపోయే కంపెనీస్ కావి. ఇవి అసలు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటాయి. ఇలాంటి కంపెనీస్ లో మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బులు ఎక్కడికి పోవు. సో అదొక మూడో కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఫార్మాలో చాలా పెద్ద పేరున్న కంపెనీ. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే బీపీ టాబ్లెట్స్ కానివ్వండి, షుగర్ రిలేటెడ్ టాబ్లెట్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ జ్వరానికి వచ్చే వాడే టాబ్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో కాబట్టి ఆ కంపెనీ ప్రిఫర్ చేయమని చెప్తాను. బట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లాస్లో రివీల్ చేస్తా. ఇమ్మీడియట్ గా ఎన్రోల్ అయిపోండి. క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అన్న, లేదు వాళ్ళకున్న డౌట్స్ అప్పటి నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనీ జనరేట్ చేయాలి, దానికి సంబంధించిన గైడెన్స్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? సింపుల్ అండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ పైన మీరు కాల్ చేశారనుకోండి, నేను అవైలబుల్ ఉంటాను నా టీంతో పాటు. సో మీరు ఒకవేళ నంబర్ బిజీగా ఉందనుకోండి, చేరుకోలేకపోతే మీరు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మీరు టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టచ్చు. సో ఫస్ట్ రీచ్ అవ్వడం ఎలా అతి త్వరలో, ఎందుకంటే మనకు ఉగాది ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్లోనే ఉంది శిరీష. సో ఉగాది వచ్చే ముందు మీరు ప్లానింగ్ అంటూ స్టార్ట్ చేశారనుకోండి, ఉగాది నూతన సంవత్సరం కదా, సో అక్కడ నుంచి మంచిగానే జరుగుతుంది అందరికీ అని చెప్పేసి మనకు నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ గట్టి నమ్మకంతో మనము 1st April లేదా 1st week of April మనం స్టార్ట్ చేయొచ్చు పెట్టుబడి. అలాగే మన కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా సెట్ అవుతున్నాయి కాబట్టి డిలే చేయకుండా మీకు మార్నింగ్ 11 AM ఇది ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఇక్కడ దాకా రాలేరు. సో వాళ్ళు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఆన్ చేసుకొని నా క్లాస్ మొత్తం చూసి విని రాసుకొని నేను మీకు లైఫ్ లాంగ్ ఒక ఫ్రీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే మీరు జస్ట్ ఈ రోజున ఒక్క రోజున నేర్చుకుంటే రేపటి రోజున మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు మర్చిపోయినా కానీ మీరు మళ్ళీ ఆ డౌట్స్ నన్ను అడగచ్చు. నా పర్సనల్ నెంబర్ మీ అందరితో షేర్ చేస్తారు. సో ఇవన్నీ క్లాస్లో మీకు ఇస్తాను. ఆన్లైన్లో అటెండ్ అయిన వాళ్ళు కూడా మీకు ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో వచ్చి నాతో పర్సనల్గా కలిసి అటెండ్ అవ్వాలి అనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ దానికోసం మీరు త్వరపడాల్సి వస్తుంది, ఎందుకంటే సీట్స్ లిమిటెడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజే కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి ఇమీడియట్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.